గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుకుందాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. థ్యాంక్ యూ సిస్టర్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఈ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం ప్రభువా. సాయంత్రకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, అలాగే వాక్యపు వెలుగులో ప్రభువా నాయన మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. సాయంత్రం సమయంలో ప్రభువా వాక్యాన్ని ధ్యానించిన ఉంటుండగా మాతో మాట్లాడమని ప్రాధాయపడతా ఉన్నాం ప్రభువా. గడిచిన కాలంలో అనేక సార్లు ప్రభువా నాయన మాతో మాట్లాడారు. బలహీన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు మమ్మల్ని దర్శించారు, వాక్యం ద్వారా ఆదరించారు, పోషించారు ప్రభువా నాయన. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. ఈ సమయంలో నాయన ప్రత్యేకంగా ప్రభువా నాయన మా ఎడల మీరు కలిగి ఉన్న ఉద్దేశాలను బట్టి మీకు వందనాలు. మీరేమైంటున్నారో దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, విశ్వాస్యతను బట్టి ప్రభువా మీకు స్తోత్రాలు. ఆ పరిశుద్ధతను బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో మాతో మాట్లాడమని ప్రభువా నాయన వినిగ్రహించలోబడ్డానికి కృప చూపించమని, ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తిని లయపరచమని ప్రభువా మాలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని, ఆత్మీయంగా ఎదగడానికి ప్రభువా నాయన మీ సన్నిధిని అనుభవించడానికి కృప చూపించమని, మా అపరాధాలని, పాపాలని క్షమించి ప్రభువా మీ సన్నిధిని అనుభవించి ప్రభువా నాయన తృప్తిపరచబడ్డానికి, జ్ఞానంతో నింపబడ్డానికి కృప చూపించమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఒకసారి ఈ ప్లాస్టిక్ సర్జరీ చేసే ఒక సర్జన్ డాక్టర్ గారు అంటే ఏమైనా అంటే అవయవాలు సరిగ్గా మార్చడానికి కాస్మెటిక్ సర్జరీస్ అవి చేస్తారంటే ముక్కు లేకపోతే ఫేస్ లిఫ్టింగ్ అని, నోస్ అది ముక్కు అది సరిగ్గా అడ్జస్ట్ చేయడం ఇట్లాంటివి చేస్తారు. అంటే చాలా మందికి వాళ్ళ ఆకారం ఒకవేళ నచ్చకపోతే వాళ్ళు ప్లాస్టిక్ సర్జరీ ద్వారా కొంచెం అందంగా మార్చడానికి ట్రై చేస్తారు. సో అలాగా ఆయన అనుభవంని పంచుకుంటూ ఆయన ఏమన్నారంటే చాలా మంది వాళ్ళు అంటే ముందు వాళ్ళ అపియరెన్స్ అంటే వాళ్ళు ఎలా కనిపిస్తున్నారు, తర్వాత వాళ్ళ ఆ సర్జరీ తర్వాత ఎలాగ వాళ్ళు మార్చబడ్డారు అన్నది చూపించినప్పుడు చాలా వాళ్ళు ఇంతకుముందు చాలా అంటే ఇన్ఫీరియర్గా అంటే తక్కువగా, నేను బాగాలేను, నేను అందంగా లేను అన్న స్వభావం, అన్న భావం నుంచి నేను ఇప్పుడు కొంచెం మెరుగ్గా కనబడుతున్నాను, బాగున్నాను అన్న కాన్ఫిడెన్స్, అంత ధైర్యం వాళ్ళల్లో వచ్చి వాళ్ళు అంటే చాలా మార్పు వాళ్ళ జీవితాల్లో గమనిస్తారు. అయితే కొంతమంది వాళ్ళు ఎలాగంటే ఏం మారలేదు, ఇంకా సరిగ్గా లేను, ఇంకా మార్చగలరా, ఇంకా ఇదేమైనా చేయగలరా అని వాళ్ళు డాక్టర్స్ని, వాళ్ళ సర్జరీ చేసే వాళ్ళని అడుగుతూ ఉంటారు, ఆ వైద్యుల్ని. అడిగితే వాళ్ళు ఇంకా చేయటానికి కుదరదు, లేకపోతే ఇంతకన్నా చేయలేము, మీరు చాలా మెరుగుపడ్డారు, కావలిస్తే చూడండి, ముందు ఇలా ఉండేవాళ్ళు ఇప్పుడు ఇలా ఉన్నారని అంత చూపించిన వాళ్ళకి అంటే ధైర్యం, కాన్ఫిడెన్స్, అది రాదు. సో అని అంటే ఆయన అనుభవాన్ని ఆ విధంగా పంచుకున్నాడు. ఇక్కడ మనం ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాం అంటే ఈ యొక్క చూడండి, కొలస్సీలకు రాసిన పత్రికలో మనం ఇప్పుడు చదివిన మాటల్లో మనం ఆల్రెడీ యేసు ప్రభు వారితో చనిపోయాం, తిరిగి లేచాం అన్నది చాలా సార్లు మనం నమ్మం.
అంటే నమ్మకం కుదరదు. అందువల్లనే ఆత్మీయ పరిస్థితి మన స్పిరిచువల్ కండిషన్ సరిగ్గా ఉండదు. అందుకని దేవుని చిత్తం చేయలేము, దేవుని చిత్తం తెలియదు. ఒక ఒక ఒకసారి కొంతమంది కపుల్స్ అంటే భార్య భర్తలు వాళ్ళు కలిసి వాక్యం ధ్యానం చేస్తున్నారంట. వాక్యం ధ్యానం చేసేటప్పుడు ఇలాగా అంటే యేసు ప్రభు వారిలో మనం ఆయన సిలువలో మరణించినప్పుడు మనం కూడా ఆయనతో పాటు శరీరానుసారమైన జీవితానికి, పాప జీవితానికి, ఈ లోకానుసారమైన జీవితానికి మనం చనిపోయాము అన్నది వాళ్ళు ధ్యానం చేస్తున్నప్పుడు ఒక్కొక్కళ్ళు వాళ్ళ అభిప్రాయాలు పంచుకుంటున్నప్పుడు ఒక స్త్రీ అంటే అందులో కపుల్స్‌లో ఒక ఆమె ఏమన్నారంటే, నేను చనిపోలేదు. కానీ ఎప్పుడో ఒకసారి కొంచెం ఫెయింట్ అయినట్లు అంటే కొంచెం మూర్ఛపోయినట్లు గుర్తు అని ఒక ఆమె అన్నారు. చాలా సార్లు మనం ఆలోచిస్తే మన జీవితాల్లో కూడా ఇది సత్యం అని మనం గ్రహిస్తాం. ఎలా అంటే చనిపోయినోళ్ళుగా మనం అంటే ఈ లోకానికి, శరీరానికి, పాపానికి చనిపోయినోళ్ళుగా ఎన్నిసార్లు ప్రవర్తించి ఉంటాం నిజంగా దాన్ని నమ్మి, ఎన్నిసార్లు దాన్ని అర్థం చేసుకొని దేవుని చిత్తానుసారమైన జీవితం జీవించుంటాం అంటే చాలా కొద్ది సమయమే మనకు కనిపించొచ్చు మన జీవితాల్లో పరిశీలించుకుంటే. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, ఇది మనం సంపూర్ణంగా విశ్వసించాల్సినటువంటి అంటే వాచ్‌మెన్ నీ గారు ఏమంటారంటే ఇటువంటి అంటే అండర్‌స్టాండింగ్‌ని ఈ యొక్క విధానాన్ని అర్థం చేసుకోవడంని నార్మల్ క్రిస్టియన్ లైఫ్ అంటారు. అంటే ఇదేదో ఒక డీప్ స్పిరిచువల్ అంటే ఆత్మీయమైనటువంటి ఒక లోతైనటువంటి జీవితం లోతైనటువంటి ఆత్మానుసారంగా లోతైనటువంటి అనుభవంతో కూడినటువంటిది అని మనకు అనిపించవచ్చు. కానీ అది క్రైస్తవ జీవితం అంటే సర్వసాధారణమైనటువంటి క్రైస్తవ జీవితం అంటే ఇదే. అంటే బేసిక్‌గా మనం నమ్మాల్సింది ఏంటంటే యేసు ప్రభువారిలో మనం చనిపోయాం. ఆయనతో పాటు మనం తిరిగి లేచాం అన్నది. ఇది కానీ మనకి సరిగ్గా అర్థమైతే క్రైస్తవ జీవితం మనం జీవించే అవకాశం ఉంటది. మనం పాప జీవితానికి చనిపోయేలాగా యేసు ప్రభువారి ద్వారా తండ్రి చేశారు. అలాగే నూతన జీవితం యేసు ప్రభువారి పునరుద్ధానం ద్వారా మనకి నూతన జీవితం దొరికింది. ఈ 2 కూడా చాలా ప్రాముఖ్యమైనవి. మనం రోమీయులకు రాసిన పత్రిక చదివినప్పుడు కూడా మనం ఎక్కువగా ధ్యానం చేసింది ఇదే. మెయిన్ పాయింట్ అదే. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడని, తీర్పు విశ్వాస మూలంగా మనకి జరుగుతదని, ఇవన్నీ కూడా మనం చాలా అధ్యయనం చేసాం. సో ఈ రాత్రికాల సమయంలో ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే క్రైస్తవ జీవితం అనేది అంటే పాపంతో, శరీరంతో, లోకంతో ఒక యుద్ధమే జరుగుతూ ఉంటది ప్రతిరోజు. ఒక బ్యాటిల్. అంటే మన శరీరమే అపవాదికి లోనైపోయే విధంగా అంటే మన శరీరం అంటే మన ఆలోచన తీరు, మన పద్ధతులు, మన నడవడికలు అన్నీ లోకానుసారంగానే దానికి అనుగుణంగానే ఉంటాయి. ఎందుకంటే దేవుణ్ణి వ్యతిరేకించడం వలన, దేవునికి లోబడకపోవడం వలన వచ్చినటువంటి స్వభావం. సో ఆ స్వభావంతో ప్రతిరోజు ఆత్మీయంగా మనం బలపడాలంటే ఒక యుద్ధమే జరుగుతూ ఉంటది. సో ఆ శరీరంలో నుంచి వచ్చే పాపాలు వాటన్నిటితో కూడా మనం ప్రతిరోజు యుద్ధం చేయాల్సింది. ఆ యుద్ధంలో మనం గెలవాలంటే మనకొక పునాది ఉంది. అంటే మనకొక అవగాహన కావాలి. ముఖ్యంగా ఇది ఎందుకంటే మన హృదయంలో అంటే ఆలోచనలో వచ్చే
ఆ హృదయంలో నుంచే, మనస్సులో నుంచే ఆ ఆ తలంపులు వస్తాయి. అందుకనే సైతాను ఈ తలంపుల ద్వారానే మనల్ని దేవుని నుంచి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. సో అందుకనే నూతన నిబంధనలో ఎక్కువ సరిగ్గా మనం ఇది అర్థం చేసుకోవాలని ఆ అనేక పత్రికలు, ఈ యొక్క సువార్తలు ఇవన్నీ కూడా మన ముందుంచారు. సో ఈ అవగాహన అన్నది చాలా ప్రాముఖ్యమైనది. చాలా మందికి తెలిసినట్లే అనిపించవచ్చు, కానీ తెలియదు నిజానికి. ఇప్పుడు చూడండి, చెప్పాను చనిపోలేదు, ఏదో అప్పుడో ఒకసారి కొంచెం ఫెయింట్ అయినట్టు గుర్తు అన్న ఆమె మాటలు చాలా నిజంగా నిజం అనిపిస్తుంది మనకి. మన జీవితాల్లో ఆలోచించుకుంటే చాలా సార్లు మనం చనిపోయిన వాళ్ళు, ఈ లోకానికి, శరీరానికి, పాపానికి చనిపోయిన వాళ్ళలాగా ఉండం. ఎందుకంటే మనం అది నమ్మట్లేదని మనం అర్థం చేసుకోవాలి. సో దాన్ని సంపూర్ణంగా విశ్వసించడంలోనే క్రైస్తవ జీవితం యొక్క విజయం ఉంది. అంటే అందుకని మనం చూస్తే శిష్యుల జీవితాలు, మొదటి శతాబ్దంలో శిష్యులు జీవించిన జీవితాలు, ఆ అపోస్తలులు జీవించిన జీవితాలు మనం చూస్తే వాళ్ళందరూ కూడా ఇహలోకపరమైనటువంటి, లోకానుసారమైనటువంటి ఆశల్ని, శరీరాశల్ని, నేత్రాశల్ని, జీవపు డంబాన్ని వాళ్ళు సంపూర్ణంగా సిలువకు అప్పగించారు. ఎందుకంటే వాళ్ళకి సంపూర్ణంగా వాళ్ళకి అర్థమైంది. అందుకనే పరిశుద్ధాత్మ దేవునితో ప్రేరేపించబడి ఇటువంటి గొప్ప గొప్ప పత్రికలు, ఇటువంటి సువార్తలు వాళ్ళు రాయగలిగారు. అంత గొప్ప, అంటే దేవుని స్వభావం, అంటే దేవుని ఆలోచనల్ని మన ముందుంచారు పరిశుద్ధాత్మ దేవునితో నింపబడి. సో కాబట్టి ఈ మాటలు మన జీవితాలని మారుస్తాయి. అంటే మనకి ఈ లోకానుసారంగా మనం మార్పు అంటే వేరేది, కానీ ఆత్మానుసారంగా మన జీవితాలు మార్చబడ్డం అన్నది అది ఎంత విలువైంది అన్నది మనకి తెలియకపోవచ్చు. కానీ ఒకరోజు యేసు ప్రభు వారి రెండవ రాకడలో దాని యొక్క విలువ తెలుస్తుంది. చూడండి, క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, ముందు రెండవ అధ్యాయంలో మనం చూసినప్పుడు చనిపోయిన వారైతే అని ఉంది. ఇప్పుడు లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి. చూడండి, అంటే ఇటువంటి మైండ్ సెట్ ఉండాలని ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. ఇటువంటి ఆలోచన తీరు ఉండాలని. ఆ తర్వాత కరెక్ట్ గా చూస్తే తెలుగులో వెదకండి అని ఉంది. పైనున్న వాటినే వెదకమని ఉంది. సో అంటే వాటిని సీక్ చేయాలి. అంటే మైండ్ ఆ విధంగా ఉండాలి. ఆలోచనలన్నీ ఉన్నతమైనవిగా ఉండాలి. ఒక భక్తుడు ఏం చెప్పారంటే, మనం పైకి వెళ్తున్న కొలది, మనం ఒకవేళ కొండ మీద నిల్చున్నాం, లేకపోతే ఒక విమానం ఎక్కాం, విమానంలో నుంచి చూస్తున్నాం కిందకి, లేకపోతే పెద్ద కొండ మీదకి ఎక్కి అక్కడి నుంచి కిందకి చూస్తే అన్ని మిగతా ఈ లోకపరమైనటువంటివి, అంటే ఈ కింద భూమి మీద ఉన్నటువంటివన్నీ చిన్న చిన్నవిగా కనిపిస్తాయి మనకి కదా. సో మనం అనుకునే పెద్ద విలువైనటువంటి కార్లు అవ్వచ్చు, బంగ్లాలు అవ్వచ్చు, లేకపోతే విలువైనటువంటివన్నీ కూడా చాలా చిన్నవైపోతాయి. మనం ఎంత పైకి వెళ్తే అంత చిన్నవైపోతాయి. అంటే మన ఆలోచన తీరు కానీ, ఇటువంటి ఉన్నతమైన ఆలోచనలు మనకుండవు. మన పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు అటువంటి ఆలోచన విధానం, అటువంటి మైండ్ సెట్. పరిశుద్ధాత్మ దేవుడు మనం దేవునికి లోబడుతున్న కొలది, దేవునికి విధేయత చూపించే కొలది, ఆయన చిత్తానుసారంగా ఇటువంటి ఆలోచన విధానం మనకిస్తాడు. అటువంటి ఆలోచన విధానం మొదటి శతాబ్దంలో అపోస్తలులకి, శిష్యులకి దొరికింది. అందుకనే వాళ్ళకి ఇవన్నీ తుచ్చం. ఈ లోకానుసారమైనటువంటివి మనకు అనిపించవచ్చు, అబ్బా ఎంత విలువ గలది, ఎంత ఆకర్షణీయంగా ఉంది అని మనకి. ఎందుకంటే మన ఆలోచనలన్నీ లోకపరంగానే తిరుగుతూ ఉంటాయి. కాబట్టి మనకి ఏమనిపిస్తాయి, ఇవి చాలా విలువ కలిగినవి, మనం కూడా ఇటువంటి సంపాదించుకోవాలి, అటువంటివి అనుభవించాలి అని శరీరం
చాలా అంటే ఫ్లెష్లీ డిజైర్స్ అనేవి చాలా భయంకరంగా ఉంటాయి. దానికోసం వెతుకుతూ ఈ లోకానుసారమైన జీవితం కోసం వెతుకుతూ ఉంటే అది మనల్ని నిత్య నాశనం వైపు, మరణం వైపు నడిపిస్తుంది. ఎంత భయంకరమో చూడండి. నిజంగా గాని ఇది అర్థమైతే మనం ఈ తుచ్చమైన వాటి మీద మన మనస్సు ఉండదు. ఇటువంటి ఆలోచన తీరు కావాలి. అది మనకి రాదు. దేవుని మీద ఆధారపడి దేవుని సన్నిధిలో లోబడుతూ ఉంటే శిష్యులకి ఎలాగైతే అటువంటి ఆలోచన విధానం యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి ఇచ్చారో అటువంటి ఆలోచన విధానం, అటువంటి మైండ్ సెట్ దేవుడు మనకు కూడా ఇస్తాడు. కాకపోతే మనం ఏది విలువైందని అర్థం చేసుకొని దానికోసం వెంపర్లాడాలి. అంటే పైనున్న వాటిని వెతకడానికి ప్రయత్నించాలి. ఈ లోకంలో అంటే మామూలుగా నార్మల్‌గా మనిషి ఆలోచన తీరు, శరీరానుసారమైన ఆలోచనలు ఎట్లుంటాయి? బాగా చదువుకోవాలి, లేకపోతే బాగా డబ్బులు సంపాదించుకోవాలి, లేకపోతే ఈ ఇంకా బాగా మంచి మంచి ఇల్లులు కట్టుకోవాలి, ల్యాండ్‌లు కొనుక్కోవాలి. మనకి అంటే కష్టం లేకుండా మనం మన పిల్లలు బ్రతకాలి అన్న ఆలోచన తీరులోనే జీవితం గడిచిపోతది. కానీ పైనున్న వాటిని వెదికే ఆలోచనే కోల్పోతాం. అది చాలా మనకి తెలియకుండానే ఒక భయంకరమైన జీవన శైలిని మనం అలవాటు చేసుకుంటాం. ఒక అంధకారమయమైనటువంటి ఒక జీవన విధానం అది. ఈ లోకానుసారమైన జీవన విధానం అనేది చూడండి, తెల్లవారు లెగిసి ఎంత పరిగెత్తుతుంటారో అందరూ. డబ్బులు సంపాదించుకోవడం కోసం అవ్వచ్చు, లేకపోతే ఆస్తులు సంపాదించుకోవడం కోసం అవ్వచ్చు. అయితే పని చేయొద్దు, లేకపోతే చదువుకోవద్దు అని చెప్పట్లేదు. కానీ అవన్నీ కూడా చాలా చాలా చిన్నవి. వాటి గురించి వెంపర్లాడాల్సిన అవసరం లేదు. అంటే అవన్నీ ఆటోమేటిక్‌గా దేవునిలో ఉంటున్నప్పుడు, పైనున్న వాటిని వెతికినప్పుడు మన ఆలోచన తీరు మారి, మన జీవన విధానం మారి, శిష్యులు బ్రతికారు కదా! శిష్యులు ఈ క్రైస్తవ జీవితం జీవించారు కదా! వాళ్ళు కూడా ఈ లోకంలో ఉన్నారు కదా! వాళ్ళకి అవసరమైనవి అవసరతలన్నీ దేవుడు తీర్చాడు కదా! సో, వాళ్ళకి దేవుని యొక్క ప్రత్యక్షత దొరికి వాళ్ళకి వాళ్ళకి కూడా చదువు ఆ రోజుల్లో డిగ్రీలు లేకపోవచ్చు. కానీ వాళ్ళకి బైబిల్ జ్ఞానం ఉంది. వాళ్ళు కూడా అధ్యయనం చేసుకున్నారు. వాళ్ళకి యేసు ప్రభు వారి ద్వారా ప్రత్యక్షత దొరికింది. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఆ దేవుని ప్రణాళిక అర్థమైపోయింది. సో, అటువంటి జ్ఞానంతో నింపబడ్డారు. అంతకన్నా మనమేం జ్ఞానవంతులం కాదు కదా! ఈ లోకంలో ఐఐటీల్లో వాటిల్లో చదివి మనం సంపాదించుకునే జ్ఞానం వాటిలతో పోలిస్తే చాలా చిన్నది. సో, కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ లోకానుసారమైన జీవితం గురించి వెంపర్లాటలో మనం ఆత్మానుసారమైన జీవితాన్ని, పైనున్న వాటిని వెదకటం మర్చిపోతాము. కాబట్టి క్రైస్తవులుగా మనం ఈ లోకానికి మాదిరికరంగా జీవించాల్సిన అవసరం ఉంది. ఈ లోకంలో మనం అటు పైనున్న వాటిని వెదికే క్రైస్తవులు వీళ్ళు అని అటువంటి జీవన విధానం జీవిస్తూ అనేక మందికి మనం మాదిరికరంగా యేసు ప్రభు వారి యొక్క శక్తిని అనుభవించే వ్యక్తులుగా ఒక్కొక్కరు కూడా అటువంటి వ్యక్తులుగా తయారవ్వాలన్నది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కోరిక ఈ సాయంత్రకాల సమయంలో. కాబట్టి మనం పైనున్న వాటినే వెదకాలి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. మన మనస్సంతా కిందే ఉంటది. ఒకసారి నా స్నేహితుడు వాళ్ళ తమ్ముడితో వాళ్ళ ఏదో మాటల్లో మాట అన్నాడు. నీకు అసలు అంటే ఈ లోకంలో 1000 సంవత్సరాలు ఉండిపోతాం అనుకుంటున్నావా ఏంటి అని. మన ఆలోచన తీరంతా అలాగే ఉంటది చూడండి. ఒకసారి కూర్చొని ఆలోచించుకుంటే మనం ఈ లోకంలో చాలా సంవత్సరాలు ఉండిపోయేలాగానే ఉంటాయి మన ఆలోచనలన్నీ. ఆ! సో, కానీ
వాటి మీద మనస్సు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అవి ఈ లోకంలో ఉన్నంత కాలం దేవుడు మన అవసరతలు తీరుస్తాడు. మనం ఎలాగోలాగా మనం చదువుకుంటామో, వ్యాపారం చేసుకుంటామో, లేకపోతే ఏ పనైనా చేసుకోవచ్చు. ఏ పని చేసుకున్నా సరే మనం మనం ఈ లోకంలో కొంతకాలమే ఉంటాము. వాటి కోసం వెంపర్లాడాల్సిన పని లేదు. వాటి కోసం మనస్సు పెట్టి దాని చుట్టూనే ఆలోచనలు, దాని చుట్టూనే మన ఆలోచన విధానం తిరగకూడదు. వాటికి వెతుక్కుంటూ జీవితం అయిపోకూడదు. చూడండి, ర్యాట్ రేస్ అంటారు కదా! ఎలకలు అలా ఒకదాని చుట్టూ తీరా చూస్తే ఎక్కడికి కదలవు, అక్కడే ఉంటాయి. అలా ఉంటది ఈ లోకానుసారమైన జీవితం. మనం భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకుంటే ఇవన్నీ ఒక రోజు ఉండవు, తాత్కాలికం. కాబట్టి మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయే సమయం అవ్వచ్చు, లేకపోతే దేవుని రాకడ అవ్వచ్చు, ఏవైనా సరే ఇది చాలా టెంపరరీ లైఫ్. అందుకనే పైనున్న వాటిని వెదికే వాళ్ళే క్రైస్తవులు. అంటే యేసు ప్రభు వారిలో మనం ఆయనతో పాటు మరణించాం. ఆయనతో పాటు తిరిగి లేచాం. ఆయన ఇక్కడ లేడు. మరి ఎక్కడున్నాడు? ఉన్నతమైన పరిస్థితి. దేవుని కుడి పార్శ్వన ఉన్నాడు. అంటే మన స్థానం అది. మన ఆలోచన తీరు అక్కడుండాలి. పైనున్న వాటిని మీద ఉండాలి. అంటే యేసు ప్రభు వారి తో పాటు మన ఐడెంటిఫై అంటే మనం ఎవరం అన్నది చాలా సార్లు మర్చిపోతాం. నేను ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పాను. రాజుగారు ఎవరినో ఒక రోడ్డు మీద అడుక్కుంటున్న ఒక అబ్బాయిని, పిల్లలు లేకపోతే ఆయనకి సడన్‌గా ఒక ఆలోచన వచ్చి, ఈ అడుక్కునే అబ్బాయినే రేపు రాజుగా చేస్తే బావుంటది కదా! అన్న ఆలోచన వచ్చి ఆ అబ్బాయిని తీసుకెళ్ళి, ఈ అబ్బాయికి ట్రైనింగ్ ఇవ్వండి. రేపు రాజుగా అవ్వడానికి. ఆహ్, ఆహ్, నాకు పిల్లలు లేరు కాబట్టి ఈ అబ్బాయిని రాజుని చేద్దాం నెక్స్ట్ నా తర్వాత. కాబట్టి ప్యాలెస్‌లో మొత్తం ఈ యొక్క మొ మొత్తం ఎలాగుండాలి, ఎలా బ్రతకాలి, ఎలాగ ఆలోచించాలి, ఎలా ఎలా నడుచుకోవాలి, ఎక్కడ ఎలాగుండాలన్నది మొత్తం ట్రైనింగ్ ఇవ్వండి అంటే, మొట్టమొదటి రోజు ఆ అబ్బాయిని తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇస్తా ఉంటే, ఆ అబ్బాయికి ఏమి అర్థం గాక, ఉండండి అని నేను ఆ టేబుల్ మీద అన్ని ఆహారం అంతా పెట్టుంటే, ఆహారాన్ని తీసుకోపోయి నీకేం కావాలిస్తే అది తినొచ్చు మీ అనంటే, ఆ అబ్బాయి ప్లేట్ పట్టుకొని అక్కడికి ఇక్కడికి తిరుగుతా ఉన్నాడంట పూర్వం లాగానే. సో, ఆళ్ళకి తిరగాల్సిన అవసరం లేదు. ఒక దిక్కు కూర్చుంటే మేమే వడ్డిస్తాం. మేమంతా పరిచారకులం అని అట్లా ట్రైన్ చేస్తా ఉన్నారు. అలాగా మన మైండ్‌ని మనం ట్రైన్ చేసుకోవాలి. అంటే మన ఆలోచన తీరును మార్చుకోవాలి. మనం అడుక్కునే వాళ్ళం కాదు. మనం బెగ్గర్సం కాదు. ఈ లోకానుసారంగా ఉండే అటువంటి దీన పరిస్థితుల్లో లేము. కదా! మన యేసు ప్రభువారు ఆయన రాజ్యము, ఆయన రాజు అని ఆయన రాజ్యం గురించి మనం అర్థం చేసుకొని, అక్కడ ఆయనతో పాటు మనం ఉండాలి. ఆయన ఆలోచనలతో ఆయన ఏ విధంగా ఎక్కడున్నాడంటే, దేవుని కుడి పార్శ్వన ఉన్నాడు. అది మన స్థానం. కానీ మనం ఇంకా ఈ చిన్న చిన్న డబ్బుల కోసం, లేకపోతే వాటి కోసం, వీటి కోసం శరీరాశలకి లొంగిపోయి, తాత్కాలికమైన వాటికి, ఆనందాలకి లొంగిపోయి, చిన్న సెల్ ఫోన్‌కి లొంగిపోయి, ఇట్లాంటి చిన్న బ్రతుకుతా ఉంటాం మనం తెలియక. పాపపు ఆలోచనలతో నింపబడిపోయి, పాపపు ఆలోచనలు శరీరానుసారమైనటువంటి ఆ యొక్క తాత్కాలికమైనటువంటి ఆనందాలకి, వాటికి లొంగిపోయి అలాగా జీవిస్తా ఉంటాం. కంటిన్యూయస్‌గా మన స్థానాన్ని మనం గుర్తుంచుకొని జీవించాల్సిన అవసరం ఉంది. విక్ట్ క్వీన్ విక్టోరియా ఆమె చిన్నప్పుడు ఆమె ఆడుకుంటా ఉన్నప్పుడు ఆమెకి తెలీదు కాబోయే కాలంలో ఆమె రాణి అవుతదని. రాబోయే రోజుల్లో ఆమె ఇంగ్లాండ్ రాణి అవుతారని ఆమెకి చిన్న పిల్లలు కాబట్టి పెద్దగా అర్థం కాదు. ఆమె పిల్లలతో మామూలుగా అందరితో పాటు ఆడుకుంటా ఉంది. ఆడుకుంటా ఉంటే వాళ్ళందరూ కూడా కొంచెం ఈమెకు వాల్యూ ఇవ్వడం, ఏమంటే కొంచెం భయపడ్డం పిల్లలందరూ. అలాగుంటే ఎందుకు మీరు అలా ఉంటున్నారని ఒకరోజు ఆమె అడిగిందంట. అడిగితే వాళ్ళు చెప్పారు, "నువ్వు ఎలాగైనా రేపొద్దున రాణి అవుతావు కదా! ఆహ్,
అని చెప్పి దేశానికే నువ్వు రాణిగా పరిపాలిస్తావు అని అంటే, అప్పుడు ఆమెకి డౌట్ వచ్చి వాళ్ళ పేరెంట్స్కి వెళ్ళి అడిగింది, నేను రేపు కాబోయే రాణినా అని. అవును అని వాళ్ళు చెప్పారు. మరి అవునా, నాకు తెలియదని అప్పటి నుంచి ఆమె రాణిలాగే బిహేవ్ చేయడం మొదలు పెట్టిందంట. ఇంకా చిన్న చిన్న పిల్లలతో ఆడుకోవడం, లేకపోతే వాళ్ళతో చేయడం కాకుండా చాలా హుందాగా, నోబుల్గా వ్యవహరించడం ప్రారంభించింది. సో, అంటే ఆమెకి అర్థమైపోయింది, నేను ఇట్లా ఉండకూడదు, ఇష్టానుసారంగా కూడా ఉండకూడదు. నేను ఇంగ్లాండ్ దేశానికి రాణిని, కాబోయే రాణిని కాబట్టి నా ఆలోచన విధానం మార్చుకోవాలి, నా నడవడిక మార్చుకోవాలి అని అటువంటి డెవలప్ చేసుకుంది ఆమె చిన్నప్పటి నుంచే. అంటే మనం కూడా మనం దేవునికి యేసు ప్రభు వారికి సంబంధించిన వాళ్ళము, ఆయన చేత రక్షణ పొందిన వాళ్ళం, రక్షింపబడ్డ వాళ్ళం అని అర్థం చేసుకొని, ఆయనతో పాటు సిలువ మరణంలో దేవుడు మనల్ని పాలిభాగస్తులుగా చేశాడు. ఆయన పునరుద్ధానంలో పాలిభాగస్తులుగా చేశాడు. ఇది నమ్మాల్సిన అవసరం ఉంది. ఇది నమ్మి మన జీవితాల్ని మార్చుకోవాల్సిన, ఆలోచన తీరును మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ చూడండి, భూ సంబంధం వాటి మీద పెట్టుకోకండి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. చూడండి, మనం చనిపోయాం, కానీ మన జీవం యేసు ప్రభు వారిలో ఉంది. ఇంకా మనం ఈ లోకానుసారమైన, శరీరానుసారమైన పాప జీవితానికి మనం చనిపోయాం, ఈ సిలువలో మరణించాం కాబట్టి యేసు ప్రభు వారితో పాటు. కాబట్టి మన జీవం ఎక్కడ ఉందంటే ఇప్పుడు యేసు ప్రభు వారిలో ఉంది. అంటే ఏంటి? మన సోర్స్ అక్కడి నుంచి రావాలి అని అర్థం. మనకి మన లైఫ్, మన జీవం అక్కడి నుంచి రావాలి. భగత్ సింగ్ గారిని ఇలా ఆయన ఇండియా వచ్చినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి ఆయన దగ్గరనే, ఆయన ఇంకా అక్కడ అమెరికా దేశం నుంచి, కెనడా దేశం నుంచి, అక్కడి నుంచి ఆయన ఈ దేశానికి వచ్చేసాడు. భారతదేశానికి వచ్చినప్పుడు ఆయన వస్తున్నాడని పేరెంట్స్, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ సహోదరులు, వాళ్ళందరు, భార్య, పిల్లలు అందరు కూడా అక్కడికి వెళ్ళారు. వెళ్తే ఆయన వాళ్ళ తల్లి గారు ఏమన్నారంటే ఆయనతో నువ్వు నువ్వేమన్నా చేసుకో, కానీ బయటికి, అంటే ఇంట్లో ఉన్నప్పుడు ఆ లేకపోతే మా దగ్గర ఉన్నప్పుడు ఇలాంటి పరిచయ, అంటే ఇలాంటి ప్రచారం, క్రైస్తవ ప్రచారం అలాంటివి చేయటానికి వీల్లేదని వాళ్ళ తల్లి తండ్రి వాళ్ళు చెప్పారు. తండ్రి గారికి కొంచెం అవగాహన ఉంది, తల్లికి అసలు ఇష్టం లేదు. అయితే ఆయన తండ్రి ఏం చెప్పాడంటే, బయటికి ఎక్కడికైనా, అంటే మాకు తెలియని ప్రాంతానికి వెళ్ళి ఎక్కడైనా చేస్తే, ప్రచారం చేస్తే చేసుకో, ఇక్కడ మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు చెయ్యకు అన్నిట్లాంటి ఏవో రిస్ట్రిక్షన్స్ పెట్టడానికి ట్రై చేస్తే, ఆయన అప్పుడు ఏమన్నారంటే, మీరేం చెప్తున్నారో తెలుసా, మీరు ఏం కోరుకుంటున్నారంటే నా ఊపిరి ఆపేయమని మీరు కోరుకుంటున్నారని చెప్పాడు ఆయన. అంటే నా ఊపిరి, నేను గాలి పీల్చుకోవడం వదలడం అంతా యేసు ప్రభు వారిలో ఉంది. నేను నా ఇష్టానుసారంగా నేను కావలసినప్పుడు ప్రచారం చేయడం, లేకపోతే ఊరుకోవడం అలా లేదు. ఆయన ఎక్కడికి నడిపిస్తే అక్కడికి వెళ్ళాలి. ఎక్కడ చెప్పమంటే వాక్యం అక్కడ చెప్పాలి. ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండాలి. ఇది క్రైస్తవ జీవితం. ఇటువంటి జీవితం జీవించడానికి, యేసు ప్రభు వారి మీద ఆధారపడి పరిచర్య చేయడానికి దేశానికి దేవుడు పంపించాడని వాళ్ళతో చెప్తే వాళ్ళకి అస్సలు ఇష్టపడలేదు. వెళ్ళిపోయారు. సో, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన జీవం యేసు ప్రభు వారిలో ఉంది. మన ఇష్టానుసారంగా, శరీరానుసారమైన జీవితం జీవించటానికి లేదు. రక్షింపబడిన వాళ్ళ గురించి చెప్తున్నా. ఎవరైతే మారుమనసు పొందారో, బాప్తిస్మం తీసుకున్నారో, దేవుని కోసం బ్రతుకుతామని తీర్మానించుకున్నారో, వాళ్ళందరం కూడా, మనందరం కూడా అటువంటి జీవితం జీవించటానికి యేసు ప్రభు వారు మనల్ని పిలిచారు. ఆయనలో ఉంది మన జీవం అని మనం అర్థం చేసుకోవాలి. ఆయన ప్రభుత్వం మన జీవితాల్లో ఉండాల. ఆయన మన జీవితాల్లో రాజుగా ఉండాల. ఆయన రాజ్యం మన జీవితాల్లో ఉండాల. ఆయన పరిపాలన జరగాల మన జీవితాల్లో.
ఇది మనం ఈ ఒక సాయంత్రకాల సమయంలో మనం అర్థం చేసుకోవాల్సిందే. చూడండి, ఇది చాలా ప్రాముఖ్యమైంది. ఇది ఇది కానీ సరిగ్గా అర్థమైతే క్రైస్తవ మతం మనకి బైబిల్ మొత్తం ఈజీగా అర్థమవుతుంది. కానీ ఇదే సరిగ్గా లేకపోతే మన శరీరాలే మనల్ని నడిపించి క్రైస్తవ జీవితం దొరకకుండా, దేవుని కృప దొరకకుండా అయిపోతుంది. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. మన జీవం క్రీస్తుతో కూడా ఉంది, దేవుని యందు దాచబడింది. అదే భక్తుడు చెప్పింది, నా ఊపిరి ఆయనే, యేసు ప్రభువారే. నేను గాలి పీల్చడం, వదలడం ఇదంతా కూడా యేసు ప్రభు వారి ద్వారా జరుగుతుంది. నేను దేవుని నమ్ముకున్నాను. ఆయన మీద ఆధారపడి బ్రతకడానికి, పరిచర్య చేయడానికి దేవుడు నడిపించాడు అన్నది. సో ఇది ఇటువంటి క్రైస్తవ జీవితం జీవించడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఇటువంటి పరిచర్యలు చేయడానికే దేవుడు మనల్ని నియమించుకున్నాడు. మన ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోవడానికి లేదు. మన ఇష్టానుసారంగా అంటే బ్రతకడానికి కాదు యేసు ప్రభు వారు మనల్ని రక్షించుకుంది. ఎందుకంటే మన ఇష్టానుసారంగా బ్రతికితే అది మరణం వైపు, నిత్య నాశనం వైపు మనల్ని నడిపిస్తుంది. ఎందుకంటే మన శరీరం అంత దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలతో, స్వభావంతో నిండిపోయింది. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. అలాగని మనం శరీరానుసారంగా చనిపోవాల్సిన అవసరం లేదు. అంటే ఫిజికల్ గా చనిపోవాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు ద్వారా మనం ఆల్రెడీ సిలువలో మరణించాం. దేవుడు మనం చనిపోవాల్సింది యేసు ప్రభు వారిని మరణానికి అప్పగించి, సిలువ మరణానికి అప్పగించి మనందరినీ ఆయనలో ఉంచారు. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. సో ఇది కానీ మనకు సరిగ్గా అర్థమైతే క్రైస్తవ జీవితం జీవిస్తాం. లేకపోతే ఇలాగే శరీరానుసారమైన జీవితంతో నడిపించబడి క్రైస్తవులమే అనుకోవచ్చు, బైబిల్ చదువుకోవచ్చు, వాక్యం వినొచ్చు, పాటలు పాడొచ్చు, పరిచర్యలు కూడా చేయొచ్చు. కానీ దేవునికి సంబంధం లేకుండానే ఇవన్నీ చేసే అవకాశం ఉంది. శరీరానుసారంగా, లోకానుసారంగా. ఈ రోజుల్లో మనం సంఘాలు చూస్తే లోకం క్లియర్ గా కనిపించేస్తుంది, శరీరం క్లియర్ గా కనిపించేస్తుంది. శరీరానుసారమైన ఆలోచనలు, లోకానుసారమైన ఆలోచనలు అవే అనేకమైన సంఘాలు అనబడే చర్చలను నడిపిస్తూ ఉంటాయి. ఇది చాలా అంటే అంత్య దినాల్లో ఇంకా 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 ఎక్కువ అయిపోతుంది. ఇటువంటి భయంకరమైన, అంటే దేవునితో సంబంధం లేని ఒక క్రైస్తవ జీవితం కానీ, క్రీస్తు కానీ ఒక జీవితాన్ని మనం జీవిస్తూ క్రైస్తవులు అనుకునే అవకాశం ఉంది. సో 4వ వచనం చూడండి, మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ఇది మనం ఎప్పుడు యేసు ప్రభు వారు దేవుడు రివీల్ చేసినప్పుడు, మనందరికీ రెండవ రాకడలో రివీల్ చేసినప్పుడు మనందరం కూడా ఆయనతో పాటు కనిపిస్తాం. అంటే ఆయనలో ఉన్నాం కాబట్టి మనందరం కూడా ఆయనతో పాటు కనిపిస్తాం ఆ రెండవ రాకడలో. ఇది అంటే ఇది చాలా సింపుల్ గా మనం అర్థం చేసుకోవాల్సింది. మన జీవితం యేసు ప్రభు వారిలో పెట్టేసేది. ఎంత గొప్ప కార్యం అండి సిలువ కార్యం అనేది, ఎంత గొప్ప కార్యం. మనకు దాని విలువ ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు అంత అర్థం కాకపోవచ్చు. కానీ దేవుని సన్నిధికి మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని రోజు రోజుకి లిఫ్ట్ చేస్తుంటాడో, అంటే ఆ ఉన్నతమైన ఆలోచనలు, ఉన్నతమైన తలంపులు మనకి దేవుడిస్తాడో, ఆయన తలంపుల్లాగా మన తలంపులు అవుతాయో. చూడండి, యెషయా గ్రంథంలో ఉంది, ఆయన తలంపులు వేరు, మన తలంపులు వేరు. మనం అన్ని యెహోవాకు సంబంధమైన, భూమికి ఆకాశానికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉందన్న యెషయా గ్రంథంలో. సో అంటే మన ఆలోచనలన్నీ ఈ వీటి భూమి మీద వాటి మీదే, ఇవన్నీ తుచ్చమని మనం గాని ఎంత పైకి వెళ్తుంటే అంత చిన్నమైపోతాయి, అంత పురుగుల్లాగా కనిపిస్తాయి, చిన్న చిన్న చీమల్లాగా కనిపిస్తాయి అవన్నీ. అరే వీటి కోసం ఎందుకు నేను ఎంపర్లాడుతున్నాను అనిపిస్తుంది. అటువంటి ప్రత్యక్షత మొదటి శతాబ్దంలో శిష్యులకు దొరికింది. అందుకనే
వాళ్ళు ఇటువంటి మాటలు పరిశుద్ధాత్మ దేవునితో నింపబడి ఇటువంటి గొప్ప దైవికమైనటువంటి దేవుని ప్రణాళికలతో కూడిన ఒక మర్మంతో కూడినటువంటివి సింపుల్ గా అర్థమయ్యేటట్లు మన భాషలో రాసేశారు. మనకు అర్థమయ్యే భాషలో పరిశుద్ధాత్మ దేవుడు మన ముందుకు తీసుకొచ్చేసి ఎంత గొప్ప దేవుని ప్రణాళిక చూడండి. ఇది మనకి సరిగ్గా కానీ మనకు అర్థమైతే మన జీవితాలు మార్చబడతాయి. ఇది అర్థం చేసుకోవాలండి మనం అందరం కూడా. ఆ ఇటువంటి మైండ్ సెట్ అన్నది చాలా ప్రాముఖ్యమైనది. మైండ్ సెట్ అంటే చూడండి, మనకి పదే పదే ఒక పని చేస్తాం. రోజు తెల్లారి స్కూల్కి వెళ్తారు పిల్లలు, లేకపోతే ఏదో న్యూస్ పేపర్ చదువుకుంటారు కొంతమంది, లేకపోతే కాఫీ తాగే అలవాటు ఉంటుంది కొంతమంది. అలవాటు అయిపోతుంది. సో లెగవగానే న్యూస్ పేపర్ చదవాలి, లేకపోతే లెగవగానే కొంచెంసేపు అటు తయారైపోయి అటు స్కూల్కి వెళ్ళిపోవాలి, లేకపోతే ఆఫీసులకి వెళ్ళిపోవాలి, లేకపోతే ఇలాంటి ఒకటి మైండ్ సెట్ అయిపోయి ఉంటుంది చేసి 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 ఉండడం వల్ల. అది మారాలి. అది హెవెన్లీ మైండెడ్ గా అయిపోవాలి. అంటే పరలోక సంబంధమైన ఆలోచన తీరుతో నింపబడిపోవాలి. ఎలాగా? అది కూడా ప్రాక్టీస్ చేయాలి. పరిశుద్ధాత్మ దేవునికి లోబడతా ఉంటే, మనం దేవునికి ఎంత లోబడుతుంటే ఆయన మనల్ని అంత ఉన్నతమైనటువంటి ఆలోచన తీరులు మనకు వచ్చేటట్లు, అప్పుడు మనకి వీటంటే డబ్బులకు లొంగం, ఏవైనా ఆకర్షణలు చూపిస్తే శరీరానుసారమైన ఆకర్షణలకు లొంగం. చూడండి మనకు మామూలుగా ఏదైనా తిండి అంటే ఇష్టం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీ అంటే ఇష్టం అనుకోండి. సో ఆ స్మెల్ వచ్చింది అనుకోండి, ఎక్కడ వస్తుందని మనం అది కావాలని కోరుకుంటాం. అంటే శరీరం దాని వలన లాభమా నష్టమా ఇవన్నీ ఆలోచించదు. అర్జెంటుగా తినేయాలి, దాని తర్వాత ఏమైనా పర్వాలేదు. అటువంటి ఆలోచన తీరు శరీరానుసారమైన ఆలోచన తీరు. ఆత్మానుసారమైన ఆలోచన తీరుంటే అసలు ఇవన్నీ మనకి ఏమి పట్టించుకోం. మిగతా వాళ్ళందరూ అయ్యో మీకు ఇల్లు లేవా, లేకపోతే అయ్యో మీకు ఇది లేదు అది లేక మరి ఎలాగా అని ఆందోళన చెందు వాళ్ళు వాళ్ళ వలన మనకు ఆందోళన వచ్చేసే అవకాశం ఉంది. కానీ మనకు కానీ మన మైండ్ సెట్ కానీ నిజంగా హెవెన్లీ మైండెడ్ అయిపోతే, అంటే నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి ఆలోచన తీరు మనకిస్తే, ఉన్నతమైన ఆలోచనలు మనకొస్తే, మనం శిష్యులు ఎట్లా బ్రతికారో ఈ లోకంలో ఉన్నప్పుడు మనం కూడా అలాగే యేసు ప్రభు వారి లాగా బ్రతికే అవకాశం ఉంది. క్రైస్తవ జీవితం అంటే అది. నూతన నిబంధనలో అంత గొప్ప కృప దేవుడు అనుగ్రహించాడు. అది మనం అర్థం చేసుకొని మనకు అటువంటి ప్రత్యక్షత పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్న ప్రతి ఒక్కరికి అటువంటి కనువిప్పు, అటువంటి ప్రత్యక్షత దొరకాలని ప్రార్థన చేసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో కొన్ని వచనాలు చదువుతారు. 3వ వచనం నుంచి. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువవేయబడెనని ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయెను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను
మిమ్మును మీరే ఎంచుకొనుడి. చాలు సిస్టర్, థ్యాంక్ యూ. సో చూడండి ఎంత క్లియర్గా ఉందో అక్కడ మనం ధ్యానించిన ఈ రోజు కాంటెక్స్ట్లకి కరెక్ట్గా మొత్తం అంత క్లియర్గా మనం యేసు ప్రభు వారిలో మన జీవం ఉందన్నది, ఆయనతో పాటు మనం మరణించామన్నది, ఆయనతో పాటు పునరుద్ధానం మనల్ని కూడా దేవుడు లేపాడని, ఆయన నూతన జీవితం మనకిచ్చారని, ఆయనతో పాటు మనం కలిసి ప్రయాణం అని, క్రైస్తవ ప్రయాణం అనేది యేసు ప్రభు వారితో పాటు కలిసి ప్రయాణం. ఎంత గొప్ప జీవితం చూడండి. ఆయన శక్తి, ఆయన గొప్పతనం ఇవన్నీ కూడా మనకు దొరుకుతున్నాయి. ఆయన కృప ఇవన్నీ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20-21 చదువుతారు. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను, ఈ యుగమునందు మాత్రమే గాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. ఇది క్రైస్తవుల యొక్క స్థానం. మనం ఇంకా అంటే బెగ్గర్స్ లాగా లేకపోతే అలా బతకాల్సిన అవసరమే లేదు. ఈ లోకానుసారమైన ఆకర్షణలకి లోనవ్వాల్సిన అవసరమే లేదు. అటువంటి చాలా అంటే ఒక విలువ లేని ఒక జీవితానికి ఆకర్షింపబడే అవకాశమే లేదు. ఇటువంటి ఆలోచన తీరు రావాలి. ఉన్నతమైన ఆలోచనలు మనకు ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఒకరోజు కాకపోతే ఒకరోజు మనకు అటువంటి ఇస్తాడని మనం నమ్మాలి. మన ప్రయాణం ఆ విధంగా కొనసాగాలి. యేసు ప్రభు వారితోనే ప్రతిరోజు మన ప్రయాణం ఉండాలని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు మన జీవితాల్లో ప్రతి ఒక్కరికి దొరకాలని మనం కోరుకోవాలి. మీకేమైనా సందేహాలు ఉంటే అడగొచ్చండి దయచేసి. ప్రైజ్ ది లార్డ్. అన్న ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అంటే మనము దేవునితో సంబంధం లేకుండా, అంటే దేవుల్లో మనం చనిపోయామని ఆయనతో బ్రతుకుతున్నామనే అవగాహన లేకుండా మనం బైబుల్ చదువుకున్నా, ప్రార్థన చేసినా, పరిచర్య చేసినా అవన్నీ చేస్తే వేస్ట్ అన్నారు కదన్నా. అంటే ఇప్పుడు సపోజ్ ఎవరైనా మంచి పరిచర్య చేస్తుంటే దేవుని పనికి ఇంటికి వస్తుంది కదన్నా. సో అది మళ్ళీ ఆ పని అనేది వేస్ట్ అయిపోతుంది టోటల్ గా, లేకపోతే దాన్ని కూడా దేవుడు చేస్తుంది? అంటే మనం ముందు కూడా ధ్యానం చేసాము. అంటే పరిచర్య అనేది దేవుడు చేస్తాడు, యేసు ప్రభు వారు చేస్తారు, మనం కాదు. అంటే ఆయనతో మనల్ని పరిచర్యలో పాలుభాగస్తులు చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ శిష్యులు అట్లా పరిచర్య చేసేవాళ్ళు. ఈ ఊరికి వెళ్ళి మా దేవుని వాక్యం చెప్పమంటే అక్కడికి వెళ్ళి దేవుని వాక్యం చెప్పేవాళ్ళు. సో అక్కడ ఏంటి, దేవుడు నడిపిస్తున్నాడు కదా. ఇటువంటి రిలేషన్ అన్నది ఉండాలి. కానీ ఇటువంటి అవగాహన అంటే అటువంటి రిలేషన్ అంటే దేవుని మీద ఆధారపడకుండా చేస్తే దేవునికి తెలియదు కదా. దేవుని మీద ఆధారపడకుండా మనం చేస్తే అప్పుడు ఏమవుతుందంటే, అప్పుడు దేవునికి మహిమ వెళ్ళాలని కోరుకోం. ఆటోమేటిక్గా నాకు పేరు రావాలా, నాకు ఇది కావాలా, నేను పెద్దోడిని అవ్వాలి, ఇటువంటి స్వార్థపూరితమైనవి చాలా అంటే లోకానుసారమైనటువంటి, శరీరానుసారమైనటువంటిది ఇదంతా డామినేట్ అయిపోయి అసలు దేవుని సంబంధం లేని ఒకటి అంటే నడుస్తుంటది. పరిచర్యలు అవ్వచ్చు, లేకపోతే వ్యక్తిగత జీవితాల్లో అవ్వచ్చు, ఏమైనా పరిచర్యనే కాదు వ్యక్తిగత జీవితంలో కూడా మనం దేవుని మీద ఆధారపడకుండా ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోవడానికి కాదు కదా. అప్పుడు ఏమవుతుంది, లాస్ట్ వీక్ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏదో ఎవరో మనం జాలి చూపించు, లేకపోతే ఎవరి చేత వాళ్ళు ఏమన్నా అనుకుంటారనో మనం ఏమన్నా సాయం చేసాం అనుకోండి, లేకపోతే ధన సహాయమో ఏదో ఒక సాయం చేసినప్పుడు అది నిజంగా దేవుని చేత ప్రేరేపించబడకుండా మనం చేస్తుంటే అప్పుడు ఏమవుతుంది, మనకు పేరు రావాలనుకుంటాం. అపోస్తుల కార్యముల గ్రంథంలో అనన్య సపీరా అని ఇద్దరు గురించి ఉంది. వాళ్ళు అలాగే అందరు ఇస్తున్నారని అందరు ఆస్తంతా అమ్మేసి తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేస్తున్నారని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళని చూసి అనుకుంటారు, కానీ దేవుని చేత ప్రేరేపించబడి కాదు. అందువల్ల ఏమవుతుంది, శరీరం డామినేట్ చేసేసి
ఆ వాళ్ళే సగం దాచుకొని సగం ఇద్దాం అనుకుంటారు. అయినా పోనీ అలాగ అనుకున్నా, సగం దాచుకుందాం అనుకున్నాం, సగమే ఇద్దాం అనుకున్నామన్నా అయిపోయేది. కానీ అక్కడ ఏం చేశారు, పేరుకు పేరు కావాలి, అపోస్తులతో పాటు ఈక్వల్ స్టేటస్ కావాలా, ఇటువంటి శరీరానుసారమైనటువంటి ఆలోచన తీరు వచ్చేసింది. దాని వలన వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుని ఉగ్రతకి లోనైపోయారు. సో కాబట్టి మనం ఏదైనా దేవునితో సంబంధం, దేవునితో కలిసి ప్రయాణం క్రైస్తవ జీవితం అనేది. అర్థమైందన్న? నేను వేరేగా చెప్పానా? డౌట్ అదే కదా? లేదన్న అదే అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అంటే మనం ఒకవేళ దేవుని సాయం లేకుండా మన పరిచర్య చేసినా సరే, వ్యక్తిగత జీవితం నడిపించినా సరే, దానిలో దేవునికి మహిమ వెళ్ళదు. ఇంకోటి అక్కడ శక్తి అనేది కూడా ఉండదు. దేవుని శక్తి, దేవునికి మహిమ వెళ్ళదు. ఇంకోటి అవును, ఏంటంటే ఒక పరిచర్య చేసినా సరే అక్కడ దేవుని శక్తి అనేది కనబడదు. అవును. ఓకే. కరెక్ట్. ఇంకెవరైనా లేకపోతే ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేస్తే ముగించుకుందాం. ప్రేమ గల పరలో తండ్రి, కృపగల దేవానికి వందనాలు, స్తోత్రాలు నాయన ప్రభా. ఇంతవరకు నాయన మరి నీ యొక్క కుమారుని ద్వారా మీరు మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు నాయన ప్రభా. మరి లేదు నాయన ప్రభా, మరి మేము నాయన పైన వాటినే వెతకటానికి సహాయం చేయండి. భూ సంబంధించిన వాటి మీద నాయన మరి మనస్సు పెట్టకుండా నాయన ప్రభా. దేవ నాయన ప్రభా, మరి మేము నాయన మరి ఈ లోకములకు చనిపోయి మృతి చెందిన వారమని నాయన ప్రభా. మరి దేవ నాయన ప్రభా, మరి మేము ప్రభా మరి ఆత్మలో జీవించు నాయన ప్రభా. మరి దేవా నాయన మరి ఆ యొక్క రాకడ కొరకు, ఆ దినము కొరకు నాయన మరి సిద్ధపడటానికి సహాయం చేయండి ప్రభా. మరి జూమ్ లో జాయిన్ అయిన వారందరిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మరి నీ సేవకులు కూడా ఇంకా బాగా మరి అభిషేకించిన ఆయన ప్రభా మరి వాడుకోండి దేవనాయన ప్రభా. మరి ప్రతి ఒక్కరికి మీరు, ప్రతి కుటుంబాన్ని నాయన మరి మీరు బలపరచండి ప్రభా. ఆత్మలో దేవా మరి ఆనందించే వారికి ఉండటానికి సహాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.